ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా విజయవాడలోని ఆర్యవైశ్య సంస్థలు మరియు అన్ని సంఘాలను ఏకం చేస్తూ ఎంతో ఆహ్లాదకరంగా సాంప్రదాయ పద్ధతిలో భారీ ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహించినట్లు డుండి రాకేష్ అన్నారు. ఆదివారం కృష్ణానదీ తీరంలోని బొబ్బూరి గ్రౌండ్లో ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం కార్తీక వన సమారాధన కార్యక్రమంలో వేలాది మంది సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం వాసవి ఫౌండేషన్ చైర్మన్ వివికే నరసింహరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి పాల్గొని ప్రవచనాలను అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు డుండి రాకేష్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో వన సమారాధనలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవడానికి అప్పటి స్థానిక శాసనసభ్యుడు వెల్లంపల్లి ఎంతో ఇబ్బందులకు గురి చేసి పోలీసులతో కేసులు పెట్టించారని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్యవైశ్య సంస్థలు అన్ని సంఘాలు ఏకం చేస్తూ ఎంతో ఆహ్లాదకరంగా సాంప్రదాయ పద్ధతుల్లో భారీ ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం వన సమారాధన నిర్వహించుకుంటున్నామన్నారు. కార్యక్రమ నిర్వాహకులు వివికే నరసింహరావు మాట్లాడుతూ సుమారు 2000 పైచీలుక సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలో భక్తులు పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సమస్త ఉపాత్త ద్రుత క్షయ ద్వారా పరమేశ్వర మధ్యస్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే విదే ముహూర్తే మహావిష్ణోరాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ నవమ్యాయాం వాసరః వాసరస్తు భానువాసరే కృష్ణా నదీ తీరే అందరూ కూడా కృష్ణాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఆపదాపమహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం యస్వ నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వదో దిగమంగళం లాభస్తేషాం జయస్తేషాం దుఃఖస్తేషాం పరాభవః ఏషాం ఇందీవరస్యామో రాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నో నమస్తే రసాద శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం బృహస్పతి ప్రసోదాస్థానముద్యత్వనో యశః. కొంతమంది కోరళ్ళు వస్తారు. జెండకి 2 పిల్లలున్నా కూడా మొత్తం 800 మంది అన్నమాట. రాజుగారి కుటుంబమే చేసుకున్నట్టు కూడా రాజుగారి చేతిలో తీసుకున్నాడు. ఓ దేవాది దేవా, ఓ సత్యనారాయణ స్వామి, ఈ రోజు వాళ్ళు ఎంతో పవిత్రంగా వ్రతం చేసుకుంటే ప్రసాదం ఇస్తే నేను నా అజ్ఞానంతో తినకుండా పక్కనే పెట్టి నిద్రపోయాను. అనేక దేవాలయాల్లోనూ మరియు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇటువంటి కార్యక్రమాలలోనూ అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి విజయవాడ పట్టణంలో అబ్బూరి గ్రౌండ్స్లో మరి అర్బన్ ఆర్యవైశ్య సంఘం వారు మరియు వివిధ సంస్థలు కలిసి సామూహికంగా ఏర్పాటు చేసిన సత్యనారాయణ స్వామి వ్రతం. ఈ వ్రతంలో నేను కనుక్కున్నా ఎంతమంది కూర్చున్నారని. 2000 మంది దంపతులు కూర్చున్నారన్నారు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఈ సంవత్సరం 2000 మంది దంపతులు కూర్చున్న పెద్ద కార్యక్రమం ఏముందంటే మన అబ్బూరి గ్రౌండ్స్ లో మన ఈ యొక్క సత్యనారాయణ వ్రత కార్యక్రమం మాత్రమే. రెండవ కార్యక్రమం మన గోరంటలో వెంకటేశ్వర గుడిలో 72 మంది కూర్చున్నారు దంపతి. లేకపోతే అక్కడ కూడా 2000 అయ్యేవారు. అక్కడ ప్లేస్ 1272 మంది దంపతులు పట్టారు. అంతవరకు అవకాశం ఇచ్చాం. ఏంటి రెండవ కార్యక్రమంగా అది చేశాం. చేసుకున్న వారికి ఎంత ఫలితం అయితే లభిస్తుందో కథ విన్నవారికి కూడా ఇది కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి సత్యనారాయణ స్వామి వారికి వ్రతాన్ని మీరు అవమానపరిచారు కాబట్టి వెంటనే అక్కడికి వెళ్ళండి, వాళ్ళు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని కూడా స్వీకరించండి అని చెప్పారు. చెప్పగానే రాజుగారు మరలా అరణ్యానికి వచ్చేసరికి ప్రసాదం ఎట్లా ఉంది అంటే పాడేపై చీమల స్వామి, ఈ రోజు వాళ్ళు ఎంతో పవిత్రంగా వ్రతం చేసుకుంటే ప్రసాదం ఇస్తే నేను నా అజ్ఞానంతో తినకుండా పక్కనే పెట్టి నిద్రపోయాను. నా అజ్ఞానం అంతా కూడా తొలగి ప్రసాదం తీసుకుందామని వస్తే పుత్రుల్లో పుత్రికల్ని ధనాన్ని కూడా సంపాదించినటువంటి వాడై బ్రతికినంత కాలము కూడా ప్రతి నెల ఏకాదశందు ఈ సత్య వ్రతాన్ని కూడా ఆచరిస్తూ ఇహమందు సుఖాన్ని పరమందు సత్యంలోక ప్రాప్తిని కూడా పొందాడయ్యా అని చెప్పి మనకి 5వ అధ్యాయంలో చెప్పుకోవడం జరుగుతూ ఉన్నది. మరలా అడుగుతున్నాడు, ఈ వ్రతాన్ని కేవలం ప్రాంగణంలో ఎవరైనా వ్రతం చేస్తుంటే చక్కగా అక్కడికి ఎవరైతే వెళ్ళి ప్రసాదం తీసుకుని 5 కథలు కూడా వీని భక్తితో ఎవరైతే వస్తారో వ్రతం చేసుకున్న వారికి ఎంత ఫలితం అయితే లభిస్తుందో కథ విన్న వారికి కూడా మహావిష్ణువు నారద మహామునికి, అదేవిధంగా సవనకాది మహామునికి సూత మహాముని వారు కూడా చెప్పినటువంటి వ్రతమే
నాగరక్షక కథాక్షత 2 స్వామివారి దగ్గర అయింది. తర్వాత కథాక్షత తీసుకొని మగవారి తల మీద దయచేసి అందరూ కూడా కూర్చోవాలి. పూజా కార్యక్రమం కంప్లీట్ అయింది. తదుపరి హారతి ఇస్తారు. హారతి ఇచ్చిన తర్వాత పూజారి గారు జై వాసవి విజయవాడ అర్బన్ ఆర్ఎస్ సంఘం తరపున మన విజయవాడ అమరావతి రాజధానిలో అబ్బూరి గ్రౌండ్స్ లో ఈ రోజున మాననీయ డుండి రాకేష్ గారు, వివేక నరసింహరావు గారు మరియు గోపాల శ్రేష్ఠి గారు వీళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో అతను వైభవపేతంగా సత్యనారాయణ వ్రతాలు జరుగుతున్నాయి. సుమారుగా 2000 మంది ఈ వ్రతంలో కూర్చోవడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక గొప్ప వ్రతంగా దీన్ని భావన చేసుకోవచ్చు. ఇంతమంది జరగడం ప్రప్రదంగా ఈ కార్తీక మాసం అని చెప్పి మనం తెలియపరుస్తున్నాం. సత్యనారాయణ స్వామి వ్రతం వలన వ్యక్తి వికాసం, శీల నిర్మాణం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే సుసంపన్నంగా తమ యొక్క జీవన విధానాన్ని పండించుకునే అవకాశం ఈ వ్రత దీక్ష ద్వారా మనకు లభిస్తుంది. ఈతి బాధలు తీరుతాయి. అటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న యాజమాన్యానికి అనేక శుభ మంగళాశాసనాలతో శుభం పోయారు. వన సమాధానం చేసుకుంటూ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవటం చాలా అదృష్టంగా, చాలా ఆశగా భావిస్తారు ప్రతి ఒక్కరు. అటువంటి వన సమాధారణ, అటువంటి సత్యనారాయణ స్వామి వ్రతాలని గతంలో ఇక్కడ స్థానిక శాసనసభ్యులు అడ్డుకోవటం, ఇంతమంది ఆర్యవైశ్యులు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోనీయకుండా అడ్డుకోవడం వల్ల ఫలితం ఏంటో అందరికీ తెలుసు. అయినా సరే మేము కోర్టుకు వెళ్లి పోరాడి ఆ రోజు కళ్యాణ మండపంలో పెట్టి వేలాది మంది సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ సహాయ సహకారాలతో ప్రశాంతంగా 2000 మంది పైచీలకు జంటలు ఈ రోజు కూర్చొని సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుంటున్నారు. 24-25 వేల మంది జనం ఈ రోజు ఈ ప్రాంగణంలో భోజనాలు చేస్తా ఉన్నారు. దీన్ని అందరం కూడా ఆనందంగా, ఆహ్లాదంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా, పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. విజయవాడ నగరంలో ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం కార్తీక వన సమారాధన అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ వాసవి ఫౌండేషన్, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఇటువంటి సంస్థలతో ఈ రోజు సుమారు 2000 మంది పైగా భక్తులు దంపతులు ఈ రోజు వ్రతం నిర్వహించారు. కనీసం 10-15 వేల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. ఈ రోజు ఈ కార్యక్రమంలో శివస్వామి గారు, బాలస్వామి గారు ఆర్యవైశ్యుల యొక్క వైభవాన్ని గురించి అత్యంత గొప్పగా వివరించారు. వారికి మా సంస్థ తరపున ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమాలు చేసే శక్తి ఇచ్చి మాకు సహకరించిన దాతలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై వాసవి, జై జై వాసవి. ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని బలాన్నిస్తారు, ఎవరి తత్వాన్ని ప్రసాదిస్తుందో, ఎవరి ఆజ్ఞ దేవతలందరూ శిరసా వహిస్తారో, మీ అందరికీ సకల శుభాలు కలిగించాలి. Like, subscribe and press the bell icon for new updates.